జై బాబా. జై మెహర్ బాబా అండి. నమో మెహబూబా ఆ, పాడమంటారా? పాడండి శర్మ గారు. ఓకే. అవతార్ మెహర్ బాబా की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर। अपार दिव्या कृपा सागर। सकल चराचर जगदुद्धार। सकल चराचर जगदुद्धार। नमो मेहरुबा अवतार नमो देव देवा। जोहार लिविए श्री मेहर बाबा। जोहार लिविए श्री मेहर बाबा। मही निजे निंचिन मानव रूप। मही निजे निंचिन मानव रूप। इह परानंद जीवनमीवा। इह परानंद जीवनमीव। भव भय भंजना परम पावना। भव भय भंजना परम पावना। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अज्ञानांधत अंतम मुझेसी। अज्ञानांधत अंतमुचेसी। दिव्य विज्ञान दृष्टि नो संगी। दिव्य विज्ञान दृष्टि नो संगी। अरिषेद्वर्गमूलंतरिंपगा। अरिषेद्वर्गमूलंतरिंपगा। अव्ययमोक्षंबनु ग्रहिंपुमु। अव्ययमोक्षंबनु ग्रहिंपुमु। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा जय। 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 अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा భారతి సింగ్ గారు అందరికీ ధన్యవాదాలు అయ్యా. ప్రారంభిస్తాను. బాగా చక్కగా పాడారు. ఇప్పుడు లలితా కుమారి గారు ప్రారంభ సంకీర్తన చేయండమ్మా. లలిత కుమారి గారు. జై బాబా జై బాబా అండి. జై బాబా అవతార్ చేయమ్మా. బాబాకి జై. హాయిగా 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 మెహరవతారమూర్తిని కొలువరే. సత్య పరమాత్మ ఏతెంచే ధరణికి. హాయిగా 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 మెహరవతారమూర్తిని కొలువరే. సత్య పరమాత్మ ఏతెంచే ధరణికి. హాయిగా 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 ప్రభు అరుదెంచి బహుకాలమాయనే. అనతి కాలంలో నిర్యాణమొందెనే. ప్రభు అరుదెంచి బహుకాలమాయనే. అనతి కాలంలో నిర్యాణమొందెనే. వినతి మన్నించి ప్రభు చెంత చేరుమా. అదను దాటేనా మరి రాదు కోరినా. మాయ తెరలన్నీ తొలగించు దైవము. మనల దైవంగా సరిచేయు నేస్తము. మాయ తెరలన్నీ తొలగించు దైవము. మనల నరుదెంచి సరిచేయు నేస్తము.
హాయిగా 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 మెహరవతారమూర్తిని కొలువరే సత్య పరమాత్మ ఏ తెంచే ధరణికి హాయిగా 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 ప్రతి అవతార యుగమందు దైవము మరల అరుదెంచెనని ఆనతిచ్చెను ప్రతి అవతార యుగమందు దైవము మరల అరుదెంచదనని ఆనతిచ్చెను సమయమొచ్చింది ప్రభు వచ్చి పిలచిన పిలుపు వినలేరా మరి రాదు కోరినా త్వమత భేదాలు తొలగించి తీరుగా అతని చేరావా తరింతువు హాయిగా స్వమత భేదాలు తొలగించి తీరుగా అతని చేరావా తరింపువు హాయిగా 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 మెహరవతారమూర్తిని కొలువరే సత్య పరమాత్మ ఏ తెంచే ధరణికి హాయిగా 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 జగతి భీభత్సం కానున్నది భావిలో ప్రగతి బంధాయే మారిపోవునంతలో జగతి భీభత్సం కానున్నది భావిలో ప్రగతి పంధాయే మారిపోవునంతలో బ్రతుకే దుస్తరమౌ ప్రతి జీవికి భూమిపై బాబా రక్షణయే శరణమౌ నాటికి పతిత పావనుడౌ పరమాత్ముని సేవలో తనువు గడిపావా సుఖయింతువు హాయిగా పతిత పావనుడౌ పరమాత్ముని సేవలో తనువు గడిపావా సుఖయింతువు హాయిగా 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 మెహరవతారమూర్తిని కొలువరే సత్య పరమాత్మ ఏ తెంచే ధరణికి హాయిగా 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 అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి థ్యాంక్ యూ బాబా జై బాబా తల్లి జయ బాబా చాలా చక్కగా పాడారు. ఇప్పుడు శారద గారు తల్లి శారదా ప్రసాద్ గారు సంకీర్ణం చేయవలసింది కోరుతున్నాము. తల్లి జై బాబా. అమ్మ శారదమ్మ జై బాబు జై బాబు జై ఒక్క సెకండ్ చేయమ్మ. జై బాబు అందరికీ జై బాబు అండి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు దేవదేవులకెల్ల దేవాది దేవుడు దేవదేవులకెల్ల దేవాది దేవుడు పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు పూర్ణావతారమున పరిపూర్ణ
దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి రమ్మని పిలిచాడు, మేల్కొలుపు పాడాడు. రమ్మని పిలిచాడు, మేల్కొలుపు పాడాడు. మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు. మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు. మేహేరు మేహేరు మంత్రాక్షరి, మేహేరు మేహేరు మంత్రాక్షరి, కైవల్యమును చేర్చు అంత్యాక్షరి. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమిక గ్రహించు, ప్రేమించి తరించు. ప్రేమిక గ్రహించు, ప్రేమించి తరించు. ప్రేమ ఉన్నతి చాటే జీవితము జీవించు. ప్రేమ ఉన్నతి చాటే జీవితము జీవించు. అవతారు మేరు బాబాకి జై, అవతారు మేరు బాబాకి జై. జై అంటూ మెహరంటూ తప్పించిపో. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమలో పరితృప్తి కనరాదు రాబోదు. ప్రేమలో పరితృప్తి కనరాదు రాబోదు. అప్పుడే ప్రేమికుడు దహించిపోతాడు. అప్పుడే ప్రేమికుడు దహించిపోతాడు. ప్రియతముని చేర్చేది తపనొక్కటే, ప్రియతముని చేర్చేది తపనొక్కటే. మెహర్ శ్రీ గ్రహించే ఇది ఒక్కటే. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. పార్వతీశం గారు జై బాబా. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ. అది తగ్గబడారు. ఇప్పుడు షెడ్యూల్లో ఉన్న ఎవరు లేదు. ఇప్పుడు బాలరాజు గారు చేయాలి, సంకేతం చేయాలి. కోటేశ్వరరావు గారు లెఫ్ట్ అయిపోయారు. బాలరాజు గారు జై బాబా. హైదరాబాద్ బాలరాజు గారు అవతార్ బాబా की जय. జై బాబా చేయండి. బాబా దేవు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం. శరణం కోరిన జీవికి ధన్యం. మెహరాబాదేవు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం. శరణం కోరిన జీవికి ధన్యం. ముడుపులు లేవు, మృక్కులు లేవు, జపతప నియమము లేదు.
ముడుపులు లేవు మ్రొక్కులు లేవు జపతప నియమము లేదు ఏ సాధనతో పని లేదు హృదయము పొంగ ప్రేమను పొంద హృదయము పొంగ ప్రేమను పొంద పరుగున వచ్చదమయ్యా జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా మెహరాబాదేవు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం పూనా నగరిలో ఆగి నీ జన్మస్థలమునకేగి పూనా నగరిలో ఆగి నీ జన్మస్థలమునకేగి బాబాజాను సమాధికి సాగి బాబాజాను సమాధికి సాగి ఘనమగుని చరితము నాలించి ఘనమగుని చరితము నాలించి ఆనందము పొంగ పాడుదాం ఆనందము పొంగ పాడుదాం జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా మెహరాబాదేవు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ తలచి మా మనసున నిన్నే నింపి సమాధి చెంత ప్రణామముంద ప్రమోదముందెదమయ్యా సమాధి చెంత ప్రణామముంద ప్రమోదముందెదమయ్యా జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా మెహరాబాదేవు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియమున నిన్నే కొలిచి దిగువన మెహరాబాద్ చేరి ప్రతి నెల 12వ తేదీన ప్రియమండలి వెలిగించిన దునిలో ప్రతి నెల 12వ తేదీన ప్రియమండలి వెలిగించిన దునిలో కోరికల మూకలను నెట్టుదాం కోరికల మూకలను నెట్టుదాం జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా మెహరాబాదే భూ కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా సార్ బాలరాజు చాలా చక్కగా పాడారండి. ఇప్పుడు మెహమాయ గారు షెడ్యూల్లో ఉన్నారు. వాళ్ళు సంకీర్తన చేయమ్మా తల్లి మెహమాయ గారు. జై జై బాబా. బాబా జై బాబా అండి జై బాబా జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై స్వర విధాతవైయుండెయో స్వరమును బంధించిన సరసి జనాభా నరులని మాట వినగా విరయును హృది సంతోషం సర్వలోక కలుషహరణ మౌన భూషణ మేరేశ్వరాయ అవతార సృష్టి కారణ సర్వలోక కలుషహరణ మౌన భూషణ మేరేశ్వరాయ అవతార సృష్టి కారణ సర్వలోక కలుషహరణ మౌన భూషణ ఓంకార మూలమా మౌన తత్వ తేజమా ఓంకార మూలమా
మౌన తత్వ బీజమా ప్రేమిక హృదయేశ్వర సుర పూజితాయ రూపమా ప్రేమిక హృదయేశ్వర సుర పూజితాయ రూపమా జై బాబా జై బాబా జై బాయ్ మేరు బాబా జై బాబా జై బాబా జై జై మేరు బాబా హృదయముని స్వరమును విన పరితపించు బాబా హృదయముని స్వరమును విన పరితపించు బాబా సర్వలోక కలుషరణ మౌన భూషణ మెహరేశ్వరాయ అవతార సృష్టి కారణ కలులోక కలుషరణ మౌన భూషణ మస్తు మనోనేత్రమా సాధక జనగమ్యమా మస్తు మనోనేత్రమా సాధక జనగమ్యమా విశ్వశాంతి స్థాపనాయ దీక్షాపర లక్ష్యమా విశ్వశాంతి స్థాపనాయ దీక్షాపర లక్ష్యమా జై బాబా జై బాబా జై జై మేరు బాబా జై బాబా జై బాబా జై భయ జై మేరు బాబా నీ మాటము లోకుల కాదా ప్రియ బాబా నీ మాటయ మేలు కొలుపు కాదా ప్రియ బాబా సర్వలోక కలుషరణ మౌన భూషణ మేరీశ్వరాయ అవతార సృష్టి కారణ సర్వలోక కలుషరణ మౌన భూషణ జ్ఞానమయ గోత్తమా మెహరా హృది రూపమా జ్ఞాన సమయ గుత్తమా మెహరా హృది రూపమా దీన జనోధరణ చేయు అద్వితీయ దేవము దీన జనోధరణ చేయు అద్వితీయ దేవమా జై బాబా జై బాబా జై జై మేరు బాబా మా నోటను భాషించెడు సర్వముని బాబా మా నోటను భాషించెడు సర్వముని బాబా సర్వలోక కలుషరణ మౌన భూషణ మేరీశ్వరాయ అవతార సృష్టి కారణ సర్వలోక కలుషరణ మౌన భూషణ మౌన భూషణ మేరు మౌన భూషణ మేరు మౌన భూషణ అవతార్ మెహర్ బాబా కి జై థ్యాంక్ యూ అప్పారావు థ్యాంక్ యూ అండి జై బాబా జై చాలా బాబా చక్కగా పాడారు. నాగమణి గారు లెఫ్ట్ అయిపోయారు, కోటేశ్వరరావు గారు లెఫ్ట్ అయిపోయారు. శేషారత్నం గారు చేయడమ్మా. శేషారత్నం గారు ఇంకేం చేయమ్మా. ఆరుగురు లెఫ్ట్. శేషారత్నం గారు ఉన్నారు. జై బాబా అండి. ఒక్క నిమిషం పాట తీసుకుంటున్నాను. ఒక్క నిమిషం పాట తీసుకుంటాను. ఒక్క నిమిషం. అవతార్ మెహర్ బాబాకి అందరికీ జై బాబా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా జ్ఞానానందుని సుందరవదనుని స్మరణ సేయవే ఓ మనసా అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా జ్ఞానానందుని సుందరవదనుని స్మరణ సేయవే ఓ మనసా ప్రేముసుతిలో గల పరమాత్మమును ప్రబోధించవే ఓ మనసా శాశ్వత పరమా నందము కోరుచు ప్రభుని చేరవే ఓ మనసా శాశ్వత పరమా నందము కోరుచు ప్రభుని చేరవే ఓ మనసా
అజ్ఞానముతో జ్ఞానతేజుని ధ్యానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందరవదనుని స్మరణ సేయవే ఓ మనసా. శాశ్వత పరమా నందము కోరుచు ప్రభుని చేరవే ఓ మనసా, పరమ పావనుని పద పద్మములకు ప్రణతులు సేయవే ఓ మనసా, పరమ పావనుని పద పద్మములకు ప్రణతులు సేయవే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞానతేజుని ధ్యానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందరవదనుని స్మరణ సేయవే ఓ మనసా. ఆ పరమాత్ముని ప్రేమతత్వము చిత్రమైనదే ఓ మనసా, ఆ పరమాత్ముని ప్రేమతత్వము చిత్రమైనదే ఓ మనసా, చపలత్వముతో అపమార్గములో సంచరించకే ఓ మనసా, చపలత్వముతో అపమార్గములో సంచరించకే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞానతేజుని ధ్యానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందరవదనుని స్మరణ సేయవే ఓ మనసా. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ సార్. అందరికీ జై మెహర్ బాబా. ధన్యవాదాలు తల్లి, చక్కబడారు. ఇప్పుడు పద్మావతి గారు సంకేతం చేయండి. పార్వతీ పట్నాయక్ గారు రెడీగా ఉండాలి. జై బాబా. పద్మావతి గారు సంకేతం చేయాలి. పార్వతీ పట్నాయక్ రెడీగా. వినిపిస్తుందండి? జై బాబా. వినబడుతుంది తల్లి. హలో, చేయమ్మా, చేయమ్మా, చేయ తల్లి. అవతార్ మెహర్ బాబాకి జై. ఎన్నిసారులు అన్నను, ఎన్ని మారులు విన్నను, తనివి తీరని మధుర నామం, తనివి తీరని మధుర నామం, మహిమగలికిన మెహరు నామం, ఎన్నిసారులు అన్నను, ఎన్ని మారులు విన్నను, దైవ ప్రేమను పెంచునామా, దైవ ప్రేమను పెంచునామా, దైవ సన్నిధి చేర్చు నామం, దైవ ప్రేమను పెంచునామా, దైవ సన్నిధి చేర్చు నామం, ఆత్మ జాగృతి చేయునామం, మహిమ కలిగిన మెహరునామం, ఆత్మ జాగృతి చేయు నామం, మహిమ కలిగిన మెహరునామం, ఎన్నిసార్లు అన్నను, ఎన్ని మారులు విన్నను, రాగబంధము త్రుంచునామో, రాగబంధము త్రుంచునామో, భవబంధము త్రించునామో, రాగబంధము త్రుంచునామో, భవబంధము త్రించునామో, అనురాగమే పెంచు
నామం మహిమ కలిగిన మెహరు నామం అనురాగమే పెంచు నామం మహిమ కలిగిన మెహరు నామం ఎన్నిసారులు అన్నను ఎన్ని మారులు విన్నను తనివి తీరని మధుర నామం తనివి తీరని మధుర నామం మహిమ కలిగిన మెహరు నామం మహిమ కలిగిన మెహరు నామం ఎన్నిసార్లు అన్నను ఎన్ని మారులు విన్నను అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి పార్వతీశం గారు. జయ బాబా తల్లి చక్కగా పాడారు. ఇప్పుడు భారతీ పట్నాయక్ గారు ఓ సంఖ్యను చేయవచ్చు. వెంకటరావు గారు తర్వాత వెంకటరావు గారు అడిగినారు. జయ బాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. ప్రేమ తండ్రి చిరునవ్వే సిరులకు నిలయం అల్లాడే హృదయాలకు అడగని సాయం. ప్రేమ తండ్రి చిరునవ్వే సిరులకు నిలయం అల్లాడే హృదయాలకు అడగని సాయం. అల్లాడే హృదయాలకు అడగని సాయం. చూసేందుకు చాలవు మన కన్నులు రెండు, చెప్పేందుకు తరగవు మన మాటలు నిండు. పండిన హృదయాలే ఎండిన సెలయేలై వర్ణించగలేక వేచారు స్థానములై. పండిన హృదయాలే ఎండిన సెలయేలై వర్ణించగలేక వేచారు స్థానములై. మాటల కందని నగవది తరచి చూడగా ప్రేమ తండ్రి చిరునవ్వే సిరులకు నిలయం అల్లాడే హృదయాలకు అడగని సాయం. అల్లాడే హృదయాలకు అడగని సాయం. ప్రేమించే మనసులకది తొలకరి జల్లు, ఆశించే ఆశలకది సుని విల్లు. కోరని ఆతులకు అడగని ఆప్తులకు తోడై నిలిచేది నీడై కాచేది. కోరని ఆతులకు అడగని ఆప్తులకు తోడై నిలిచేది నీడై కాచేది. మెహర శ్రీ అనువారికి మధుర బాధది. ప్రేమ తండ్రి చిరునవ్వే సిరులకు నిలయం అల్లాడే హృదయాలకు అడగని సాయం. ప్రేమ తండ్రి చిరునవ్వే సిరులకు నిలయం అల్లాడే హృదయాలకు అడగని సాయం. అల్లాడే హృదయాలకు అడగని సాయం. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి భారతీశం గారు. ధన్యవాదాలు తల్లి చక్కగా పాడారు. ఇప్పుడు వెంకటరావు గారు చేయండి. జై వెంకటరావు గారి బాబా అండి. తర్వాత జై జై బాబా. జై బాబా చేయండి. తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే. తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే. మెహర్ బాబా మదిలోన ప్రేమున్నది, ఆ ప్రేమలో మనకెంతో హాయున్నది.
మెహర్ బాబా మదిలోన ప్రేమున్నది, ఆ ప్రేమలో మనకెంతో హాయున్నది. ప్రేమించరా ఆ మెహర్ బాబాని, ప్రేమించరా ఆ మెహర్ బాబాని, ప్రేమించి సేవించి తరించరా తరించరా. తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబాని ప్రేమ తెలిసిందిలే. కలికావతారుండు ప్రభు మెహరుడు, కలుషమ్ములను బాపు పరమేశుడు. కలికావతారుండు ప్రభు మెహరుడు, కలుషమ్ములను బాపు పరమేశుడు. సాకారుడు నిరాకారుడు, సాకారుడు నిరాకారుడు, లోకాల నేలేటి లోకేశుడు లోకేశుడు. తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబాని ప్రేమ తెలిసిందిలే. దివి నుండి భూమిపైకి దిగి వచ్చిన దివ్యావతారుండు మెహరీసుడు. దివి నుండి భూమిపైకి దిగి వచ్చిన దివ్యావతారుండు మెహరీసుడు. శ్రీరాముడు ఆ శ్రీకృష్ణుడు, శ్రీరాముడు ఆ శ్రీకృష్ణుడు, సర్వాధికారముల సర్వేశుడు సర్వేశుడు. తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబాని ప్రేమ తెలిసిందిలే. తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబాని ప్రేమ తెలిసిందిలే. మెహర్ బాబాని ప్రేమ తెలిసిందిలే. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. పార్తీశం గారు జై బాబా. జై బాబా తల్లి, చక్కగా పాడారు. ఆఖరిని శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు గారు చిన్న సంకీర్ణం చేశారు. తర్వాత అప్పారావు గారు మాట కానీ పాట కానీ జై బాబా. ఆ తర్వాత గౌరీ గారు ఆరతి అవతార్ మెహర్ బాబా కి. పావనమైనా పూనాపురమున జన్మించేవా బాబా, ప్రేమామృతమును అందించుటకై అరుదించేవ మహానుభావ. పావనమైన పూనాపురమున జన్మించేవా బాబా. బాబా జాను నీ నొసటను మూదిడ అవతారుడవని శ్రీ సాయి తెలుపా. బాబా జాను నీ నొసటను మూదిడ అవతారుడవని శ్రీ సాయి తెలుపా. నారాయణ ఉపాసని మహారా నారాయణ ఉపాసని మహారాజ్ ఆదిదేవుగా నిన్ను తీర్చిదిద్దగా. ఆదిదేవుగా నిన్ను తీర్చిదిద్దగా పావనమైన పూనాపురమున జన్మించేవా బాబా. ప్రేమామృతమును అనుదించుటకై అరుదించేవ మహానుభావ. ఈ యుగాన నీ నామము తలచిన సమసిపోవునే పాపములనియు. ఈ యుగాన నీ నామము తలచిన సమసిపోవునే పాపములనియు. సద్గుణ బృంద శౌరి ముకుంద
ఆ సద్గుణ బృంద శౌరి ముకుంద పాహి సనాతన పరమానంద పాహి సనాతన పరమానంద పావనమైన పూనాపురమున జిమ్మించేవా బాబా ప్రేమామృతమును అనుదించుటకై అరుదేంచేవా మహానుభావ. ఈ సదవకానికి అవకాశం ఇచ్చిన సార్కి జై బాబా అండి. అందరికీ జై బాబా. పార్వతీ సార్ జై బాబా అండి. అప్పారావు గారు జై బాబా. శ్రీనివాసరావు ధన్యవాదాలు. అప్పారావు గారు ఇప్పుడు జై బాబా అండి. జై బాబా. జై బాబా సార్. మెహరీషం అనే బుక్ లో నుంచి 26వ పేజీ నుంచి చదువుతున్నానండి. బాబా అందులో బాబు కల్చర్ రాసినటువంటి బుక్ అది. దీంట్లో విధేయత అనే దాని సబ్జెక్ట్ మీద ఓ బిట్టు చదువుకున్నాం. కొడుకు పుట్టిన ఆనందంలో రుస్తుం మండలి వారందరికీ తలో 2 రెట్లు ఇచ్చారు. తలా 1 లడ్డు ఇవ్వు చాలు అని బాబా చెప్పిన తన ఆనందంతో రుస్తుం ఆ మాటల్ని పట్టించుకోలేదు. లడ్డూలు తింటున్న మండలి వారు బాబా జోపిడి నుంచి బయటకు రావడం, నగరకేసి నడుస్తూ వెళ్ళడం గమనించారు. ఏమైంది అర్థం కాలేదు. గాబరా పడ్డారు. అంతటా కటిక చీకటిలో నడుస్తూ బాబా అంటూ ఆయన వెనుకకు పరిగెత్తారు. మండలి క్వార్టర్స్ జోపిడి దగ్గర కాదు, కొంచెం దూరం వెళ్ళాలి. దూరంలో వీళ్ళని చూస్తూనే బాబా సంజ్ఞలు చేశారు. వెంటనే వెనక్కి తిరగండి, నా వెనుక రండి, నా వెనుక రాకండి అన్నారు. ఏం చేస్తారు? హతాశులై వెనక్కి తిరిగారు. బాబా కొంతసేపు పొలాల మధ్య నడిచి జోపిడీకి తిరిగి వచ్చారు. మర్నాటి ఉదయం బాబా సరదాగా కనిపించారు. అందరి యోగక్షేమాలు కనుక్కున్నారు. మాటల మధ్య అందరూ 2 లడ్డూ తిన్న సంగతి ఆయనకు తెలిసింది. వెంటనే కోపం వచ్చింది. మీరంతా ఇక్కడ మెహరాబాద్ లో పనిచేయడం మానేస్తే సరి అన్నారు. నా మాట మీరు వినిపించుకోకపోతే మీ పనికి విలువ ఏమైనా ఉంటుందా అని నిలదీశారు. రోజుల్లా గాడిదల్లా పనిచేస్తున్నారు, కానీ నా ఇష్టానుసారం జరగని పని శుద్ధ దండగా. ఒళ్ళు వంచి పనిచేసే వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, కానీ నేను చెప్పినట్లు చేయడమే విశిష్టమైన పని అన్నారు. కాస్తంత కటువుగా అన్న ఓ నకుల సత్యం చెప్పారు. బాబా ఇష్టానుసారం నడుచుకోవడం, ఆయన ఇష్టం ప్రకారము పనిచేయగలగడం చాలా కష్టమని మానేస్తే ఎలా? ప్రయత్నించాలి. బాబా కోపం ఆయన మాటల్లో చేతుల్లో కనిపించి నగరికేసి వడివడిగా నడవసాగారు. కొంత దూరం నడిచి చెట్టు కింద కూర్చున్నారు. బెరుకుగా మండలి వారు ఆయన దగ్గరికి నడిచారు. వెనక్కు పొండి అని కసురుకున్నారు. ముందుకు అడుగు వేశారా, రాళ్ళు విసురుతా జాగ్రత్త హెచ్చరించారు. మండలికి ఏం చేయడానికి పాలుపోలేదు. మెహరాబాదులో అంతటా నిశ్శబ్దం నెలకొంది. అన్ని పనులు స్తంభించిపోయాయి. మధ్యాహ్నం 3ంటికి బాబా కబురు మోసుకు వచ్చాడు బేరం. మీ పనులు తిరిగి మొదలు పెట్టండి, ఇది బాబా సందేశం. తానేమో వేప చెట్టు కింద కదలకుండా నిశ్చలంగా కూర్చున్నారు. ఎవరికి ఏమీ పాలుపోలేదు, కానీ బాబా ఆజ్ఞ ప్రకారం ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళారు. ఇంతలో బాబా నుంచి మరో కబురు వచ్చింది. నేను ఈ సాయంత్రం దూర ప్రాంతానికి వెళ్ళిపోతున్నాను. నేను లేకపోయినా ఎవరు వాళ్ళ పని ఆపనక్కర్లేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాల్సిందే. ఇది కబురు సారాంశం. మండలి వారికి ఏం చేయడానికి పాలుపోలేదు.
బాబాని ప్రసన్నం చేసుకోవాలని ఉంది. కానీ ఏం చేస్తే ఆయన కోపం చల్లారుతుందో అంతుపట్టడం లేదు. మీ మీ మీనమేషాలు లెక్క పెడుతూ అందరూ కూర్చునే కంటే బాబా కాళ్ళపై పట్టమే మంచిదనిపించింది మండలి వారికి. మండలి వారు, టీచర్లు, స్కూల్ పిల్లలు ఉదయం నుంచి ఎంగిలి పడలేదు, పచ్చి నీళ్లు ముట్టుకోలేదు. అందరూ బాబా కూర్చున్న చెట్టు దగ్గరికి వెళ్ళారు. బాబా, మెహరాబాద్ కి తిరిగి రా అని ప్రాధేయపడ్డారు. మీరు నా మాట వింటారన్న నమ్మకం ఏమిటి? ఎదురు ప్రశ్న వేశారు బాబా. ఒక లడ్డు తినమని నే చెబితే మీరేం చేశారు? 2 లడ్డూలు తిన్నారు. ఇంత చిన్న మాట వినని వాళ్ళు నాతో ఉండి ప్రయోజనం ఏమిటి అని నిలదీశారు. పట్టు వదలని విక్రమార్కునిలా మండలి స్కూల్ పిల్లలు, మా తప్పు అయిపోయింది బాబా, క్షమించమని వేడుకున్నారు. చివరికి ఎలా అయితేనే బాబాని శాంతింపజేశారు. సరే కదలండి, వెనక్కి వస్తాను అన్నారు. పిల్లలు కేరింతలు కొడుతూ తప్పు వాయిస్తుంటే బాబా మెహరాబాద్కి తిరిగి వచ్చారు. విధేయత అంటే ఏమిటి, విధేయతను ఎలా చూపించాలో అందరికీ తెలిసొచ్చింది. ఇది మరచిపోలేని పాఠము. ఈ పాఠము చెప్పడానికే ఆ వేళ మెహరు సత్యాగ్రహం చేశాడు. భోజనం చేయలేదు, మంచినీళ్ళు కూడా తీసుకోకుండా చెట్టు కింద కూర్చున్నారు. ఇటువంటి పాఠాలతో మండలి సుశిక్షులయ్యారు. విధేయతకి మారు పేరయ్యారు. గురువాజ్ఞని శిరసా వహించడం అంటే భగవంతుని ఇచ్చకు అంకితం కావటమే. అంటే బాబా మాటకి విలువ ఇవ్వాలి. 2 లడ్డూలు ఒక లడ్డు తినమంటే 2 తిన్నారని వాళ్ళకి ఇంతసేపు బాబా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా ఇచ్చి లాస్ట్ లో బాబా శాంతించి విధేయత గురించి ఇది అని చెప్పారు. ఎద్దు మాంసం. అక్టోబర్ 7వ తేదీన బాబాకి మళ్ళీ కోపం వచ్చింది. ఈసారి కోపానికి కారణం మండలి వారు కాదు, ఆరంగం హరిజనులు. వాళ్ళు చనిపోయిన ఎద్దు మాంసం తిన్నారట. చచ్చిన జంతువుల మాంసం తినవద్దని బాబా చెప్పారు కదా. అయినా ఎందుకు వాళ్ళు అలా చేశారు? స్కూల్ మూసేయమన్నారు. ఆరంగం పిల్లల్ని ఇంటికి పంపించేశారు. మధ్యాహ్నానికి తెలిసింది ఏంటంటే ఎద్దు మాంసం అందరూ తినలేదు, కొంతమంది తిన్నారని. మాంసం ముట్టమని మాట ఇచ్చిన వాళ్ళు మాట తప్పలేదని తెలిసింది. వెంటనే పిల్లల్ని స్కూల్కి రమ్మని బాబా కబురు చేశారు. బాబా ఆరంగంకి వెళ్ళారు. ఎవరెవరు మాంసం తిన్నారో వాకప్ చేశారు. వాళ్ళు పేర్లు కాగితంపై వ్రాసుకొని వాపసు వచ్చారు. మర్నాడు వాళ్ళంతా మెహరాబాద్కు వచ్చారు. మా ఊరి పొలిమేరలో చచ్చిన జంతువులు కనిపిస్తే వాటిని పాతి పెట్టడం తప్ప వాటి మాంసం ముట్టుకోమని చెప్పారు. మా మాట నమ్ము, మేము మాట తప్పం అన్నారు. బాబా సంతోషించారు. చచ్చిన జంతువుల చర్మాన్ని అమ్మితే 5 రూపాయలు వస్తుంది. ఆ నిరుపేద హరిజనులకి ఆ 5 రూపాయలు 5,000 వరహాల కింద లెక్క. అందుకనే కాము ఆ 5 రూపాయలు నేనే ఇస్తానన్నారు బాబా. వాళ్ళు మహదానందం చెందారు. చచ్చిన జంతువులను పాతి పెట్టమని బాబా పట్టకపోతే చర్మం కోసం వాటిని పాతి పెట్టారు. ఎదురుగా కనిపిస్తున్న మాంసం తినకుండా ఉండలేదు. టేబుల్ కింద క్యాబిన్ సిద్ధమైంది. పెద్ద చెక్క క్యాబిన్ చేయమని అజోబాకు చెప్పారు.
బాబా 4 అడుగుల వెడల్పు 7 అడుగుల పొడవుగా ఉండాలన్నారు. 4 అడుగుల ఎత్తు ఉంచమన్నారు. లోపల ఒక మనిషి కూర్చునే వీలు ఉండాలన్నారు. మొదట ఈ క్యాబిన్ పోస్ట్ ఆఫీస్ దగ్గర పెట్టారు. కానీ అక్టోబర్ 4వ తేదీన జోపిడీకి ఎదురుగా ఉన్న వేప చెట్టు కిందకు మార్చారు. టేబుల్ కి ఓ పక్క తమ ఉచితాసనము, మరో పక్క తిరగలి పెట్టించారు. బాబా ఆయన తమ్ముడు జాల్ను జొన్నలను తిరగల్లో వేసి విసిరేవారు. రోజు అక్టోబర్ 11న నుంచి బాబా మకాము క్యాబిన్ లోకి మారింది. అందులో కూర్చుని తమ రహస్య గ్రంథం రాయసాగారు. ఈ పుస్తక రచనకి జూలై 13 జోపిడిలో శ్రీకారం పెట్టారు. దీపావళి వేడుకలు ఉదయం అందరూ తమ పనులు శ్రద్ధగా చేస్తున్నారు లేదో గమనించి జోపిడికి తిరిగి వచ్చాక పుస్తక రచనలు చేసేవారు. అప్పుడప్పుడు మధ్యాహ్నం కూడా వ్రాసేవారు. ఏం రాసేవారు ఎవరికీ చెప్పలేదు. కనీసం రాసిన పేజీలని చివరిని ఎవరిని చదవనీయలేదు, చూపించలేదు. టేబుల్ క్యాబిన్ లోకి బస మార్చాక బాబా ఉపవాస దీక్ష చేపట్టారు. ఎవరిని దగ్గరకు రావద్దన్నారు. ఆటలు ఆడటానికి నా దగ్గర టైం లేదన్నారు. నా ఉపవాస దీక్ష నిరవధికంగా కొనసాగుతుంది. నేను కేవలం మంచినీళ్ళు కానీ పాలు కలవని టీ కానీ తాగుతాను, బ్లాక్ టీ. నాకు స్ట్రాంగ్ టీ వద్దు అన్నారు. అక్టోబర్ 16న బాబా 40-50 మంది మండలి వాళ్ళని పిలిచి వాళ్ళని 24 గంటలు ఉపవాసం ఉండమన్నారు. కేవలం మంచినీళ్ళు, పల్చటి టీ తాగండి అని చెప్పారు. ఆ మర్నాడు దీపావళి పండుగ. 2 రోజులు చేశారు ఈ పండుగ. స్కూల్ పిల్లలకు, మండలికి బాబా మిఠాయిలు పంచిపెట్టారు. ప్రసాదం తినడంతో మండలి వారి ఉపవాస దీక్ష ముగిసింది. పిల్లలకి మిఠాయిలు, టపాకాయలు, మతాబులు ఇచ్చారు. వాళ్ళు సంతోషించారు. గుల్మాయి తెచ్చింది కానుకలు. పండగ కదా, బాబాకి తలంటి పోశారు. స్టూలు మీద బాబా కూర్చుంటే పురుష మండలి గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేయించారు. అత్తరు చల్లారు. పరిమళాలు గుబాలించే సబ్బుతో ఒళ్ళు రుద్దారు. బాబా దర్శనార్థం వచ్చిన వారికి కూడా బాబా స్నానం చేయించే అదృష్టం దక్కింది. వాళ్ళు పాదాభిషేకం చేశారు. గోరువెచ్చని నీళ్లతో స్నానం లాంఛనమైన అందరూ కొంచెంగా వేడి నీళ్లు పోస్తుంటే బాబా ఎంతో ఇబ్బంది పడ్డారనిపించింది. కానీ ఓపికగా తన ప్రేమికుల కోసం ఆ కష్టాన్ని భరించారు. స్నానం అయ్యాక పూజ చేశారు. ఆరతి ఇచ్చారు. పురాణ పఠనం చేశారు. 6 రోజులు ఉపవాసం చేశాక కొంచెం బలహారం తీసుకున్నారు బాబా. నా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా నేను ఉపవాసం చేశానన్నారు. 6 రోజులు నేను మీ అందరి గాలి పీల్చలేదు. మీరు నిశ్వాసలు చేస్తారు కదా, నేను విశ్వాసాలు చేశాను అన్నారు. జై బాబా అండి. భారతీశం గారు. జై బాబు సార్. జై బాబా. ధన్యవాదాలు. చాలా చక్కటి విషయాలు చెప్పారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు గౌరీ గారు బాబాకి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా.
अवतार मेहर बाबा की जय। హారతిని అందుకొనుమా ఓ బాబా, హారతిని అందుకొనుమా, అజ్ఞానమును బాపుమా ఓ బాబా, జ్ఞాన జ్యోతిని చూపుమా. హారతిని అందుకొనుమా ఓ బాబా, హారతిని అందుకొనుమా, అజ్ఞానమును బాపుమా ఓ బాబా, జ్ఞాన జ్యోతిని చూపుమా. ఆది మధ్యాంతరహిత ఓ బాబా, అవతారమెత్తినావా, ఆది మధ్యాంతరహిత ఓ బాబా, అవతారమెత్తినావా, జగమందు మిథ్యయనుచూ ఓ బాబా, కాంతితో నిలచినావా. హారతిని అందుకొనుమా ఓ బాబా, హారతిని అందుకొనుమా, అజ్ఞానమును బాపుమా ఓ బాబా, జ్ఞాన జ్యోతిని చూపుమా. హృదయాన భూమండలం ఓ బాబా, నాభినా నాగలోకం, హృదయాన భూమండలం ఓ బాబా, నాభినా నాగలోకం, గళమందు గ్రహమండలం ఓ బాబా, కరమందు నృత్యాభిరూపం. హారతిని అందుకొనుమా ఓ బాబా, హారతిని అందుకొనుమా, అజ్ఞానమును బాపుమా ఓ బాబా, జ్ఞాన జ్యోతిని చూపుమా. షీరీను తనయుడమ్మా ఈ బాబా, పూనా నివాసియమ్మా, షీరీను తనయుడమ్మా ఈ బాబా, పూనా నివాసియమ్మా, ధవళగిరి అవతారుడమ్మా ఈ బాబా, భక్త జనవత్సుడమ్మా. హారతిని అందుకొనుమా ఓ బాబా, హారతిని అందుకొనుమా, అజ్ఞానమును బాపుమా ఓ బాబా, జ్ఞాన జ్యోతిని చూపుమా. ఓ బాబా, జ్ఞాన జ్యోతిని చూపుమా. अवतार मेहर बाबा की जय, 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 प्रेम अवतार मेहर प्रभु की जय, मौना अवतार मेहर प्रभु की जय. जय बाबा. ధన్యవాదాలు తల్లి. బాబాకి హారతి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అవతార్ మెహర్ బాబాకి ఇన్ టైంలో కంప్లీట్ చేసాం. బాబా దయ వల్ల నాకు దొరికిన ఈ అవకాశాన్ని నేను వినియోగించుకున్నాను. అవతార్ మెహర్ బాబాకి, బాబా ప్రేమకు అందరికీ పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. జై బాబా అండి పార్వతీ సింగ్ గారు, థ్యాంక్ యూ సార్. జై బాబా, అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా, అందరికీ జై బాబా. జై బాబా. ధన్యవాదాలు. ధన్యవాదాలు. గౌరమ్మ జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. కుమార్ జై బాబా. జై బాబా. హనుమాన్ జై బాబా. పట్నాయక్ అందరికీ జై జై బాబా. బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా.
మెహర్మా గారు జై బాబా తల్లి. జై బాబా బాలరాజు గారు హెల్త్ కుమార్ గారు జై బాబా జై బాబా జై బాబా.